కుర్చీ తాతను పోలీసులు అరెస్టు చేశారనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక యూట్యూబర్ కేసు పెట్టడంతోనే పోలీసులు అహ్మద్ పాషాను అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ కుర్చీ తాతపై కేసు పెట్టిందెవరో కాదు, ఇన్నేళ్లుగా ఆయనకు సహాయం చేస్తున్న ఫేమస్ యూట్యూబర్ వైజాగ్ సత్యనే. కుర్చీ తాత అన్నం పెట్టిన వాడికే సున్నం పెట్టే టైం. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోని పాటలో ఆయన డైలాగు పెట్టారు. దీంతో అహ్మద్ పాషాను నేనే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దగ్గరికి తీసుకెళ్లాను. తమన్తో మాట్లాడిన తర్వాతే ఈ డైలాగ్ సినిమాలో పెట్టుకున్నారు. ఇందుకోసం కుర్చీ తాతకు 20,000 సాయం కూడా చేశారు. గుంటూరు కారం రిలీజ్ తర్వాత ఇదే సినిమా స్పోప్ కాన్సెప్ట్తో ఒక షార్ట్ ఫిలిం కూడా చేయించాను. వాళ్ళు కూడా కుర్చీ తాతకు 5,000 ఇచ్చారు. అలా చిన్న చిన్న ఇంటర్వ్యూలు అవి ఇవి చేసుకుంటూ బాగానే సంపాదించుకున్నాడు. అక్కడితో ఆయన సంతోషంగా ఉన్నాడని అనుకున్నాం. అయితే కుర్చీ తాతకు ఆశ మరీ ఎక్కువైంది. హీరో మహేష్ బాబు దగ్గరికి నన్ను తీసుకెళ్ళు, నాకు ఇల్లు ఇప్పించు, ఫ్లాట్ ఇప్పించని నన్ను ఇబ్బంది పెట్టాడు. ఆయనెందుకు నీకు ఇల్లు ఇస్తాడని నచ్చజెప్పి చూశాను. కానీ ఆయన నాపై పగబట్టాడు. నా మీద బ్యాడ్ వీడియోలు చేశాడు. సత్యం ఒక దొంగ, నా పేరుతో లక్షలు పోగేసుకున్నాడు. వాడి కాలు తీసేస్తా, వాడిని చంపేస్తా అంటూ పిచ్చి పిచ్చిగా వీడియోలు చేశాడు. దీంతో నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారి స్టేషన్కు తీసుకెళ్లి బాగా కోటింగ్ ఇచ్చారు. ఇకపై ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేదని సత్య చెప్పుకొచ్చాడు.